హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ వీక్ అయితే మీ బాహుబలి ఎపిక్ మూవీకి అయితే వెళ్ళామండి. ఐ స్టిల్ రిమెంబర్ 10 years బ్యాక్ దుబాయ్లో నోవో సినిమాస్లో చూశాను. అప్పుడైతే మొత్తం బాహుబలి టీం అంతా ఇక్కడికి వచ్చిందండి. మన రానా, ప్రభాస్, అనుష్క శెట్టి, రాజమౌళి అందరూ కూడా ఈ ఈవెంట్కి అయితే వచ్చారండి. అప్పట్లో చాలా బాగుండేది. అందరూ కూడా దుబాయ్కి వచ్చి వాళ్ళు ప్రమోషన్స్ అవి చేసేవాళ్ళు. మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది ఉండడంతో చాలా అంటే చాలా బాగా జరిగేది. ఆఫ్టర్ 10 long years మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుందంటే సేమ్ నోవో సినిమాస్లోనే చూద్దామని చెప్పేసి ఖతర్లో కూడా నోవో సినిమాస్ని ఎతికి ద బిగ్గెస్ట్ స్క్రీన్ మళ్ళీ ఐమాక్స్లో చూద్దాం ఈసారి ఎలాగైనా అని చెప్పేసి వచ్చామండి. మొత్తం ఈ మీనా రీజన్స్కి అంటే ఆల్ గల్ఫ్ కంట్రీస్ నెక్స్ట్ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్కి దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ స్క్రీన్ అనమాట. థియేటర్ అయితే చాలా అంటే చాలా ఖాళీగా ఉందండి. సో ద బెస్ట్ సీట్స్ అయితే మేము తీసుకున్నాం. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ రావాలంటే సరైన సీట్స్లో కూర్చోవాలి. మన హైదరాబాద్ థియేటర్ కంటే పెద్దదా అనుకుంటే అంత పెద్దదైతే కాదండి, కానీ గుడ్. అండ్ సీటింగ్ కెపాసిటీకి వచ్చేసరికి కూడా అంత ఎక్కువేం కాదండి. బట్ ద విజువల్ క్వాలిటీ, ది సౌండ్ క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మూవీ అయితే స్టార్ట్ అయిందండి. చాలా అంటే చాలా బాగుంది. టైటిల్ కార్డ్ అయితే మార్చారు. మిగతా టైటిల్స్ అన్నీ కూడా సేమ్ బాహుబలి 2లో ఎలా అయితే వచ్చాయో అలానే ఉన్నాయి. టోటల్ మూవీ రన్ టైం వచ్చేసరికి 4.5 hours ఎంతో వచ్చిందండి. ఇంటర్వెల్ కూడా బాగానే ఇచ్చారు. అండ్ చాలా మటుకు చాలా సీన్స్ని కట్ చేశారు అండ్ చాలా న్యూ సీన్స్ కూడా యాడ్ చేశారు. ఇంకా విజువల్స్కి వచ్చేసరికి టాప్ నాచ్ ఉన్నాయండి. కలర్ గ్రేడింగ్ వల్ల ఏంటో కానీ కొన్ని సీన్స్ అయితే ఎంత క్లియర్గా ఉన్నాయంటే వాళ్ళ మేకప్స్ కూడా కనిపించేశాయి. దాని యొక్క కారణం మూవీ యొక్క రిజల్యూషన్ని చాలా అంటే చాలా అప్గ్రేడ్ చేశారండి. అంటే లిటరల్గా ఎన్ని ఐమాక్స్ వర్జన్స్ ఉన్నాయో వాటి యొక్క ఆస్పెక్ట్ రేషియోస్ని మ్యాచ్ అవ్వాలని చెప్పేసి దగ్గర 60 వర్జన్స్ని తీసుకొని వచ్చారనమాట. నాకు తెలుసండి ప్రతి ఒక్కరు కూడా బాహుబలి సినిమా 10 సార్లు చూస్తుంటారు, కానీ ఈసారి చూద్దాం అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఐమాక్స్లోనే చూడండి. నేనైతే మాత్రం ఎటర్నల్ వార్ కోసం అనేది వచ్చానండి ఈ సినిమా కోసం. ఎందుకంటే నెక్స్ట్ బాహుబలిలో ఏం జరుగుతున్నది అనేది ఈ పాటలో చూపించారు. తప్పకుండా ఈ టీజర్ని అయితే మిస్ అవ్వకండి.